ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆధార్కి సంబంధించిన ఒక కొత్త అప్లికేషన్ని లాంచ్ చేశారు. బోత్ ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఈ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి అవైలబుల్గా ఉంది. దీని పేరు ఆధార్ అని ఉంటుంది. లింక్స్ కావాలనుకుంటే ఫస్ట్ కామెంట్లను మీకు బ్రాడ్కాస్ట్ ఛానల్ యాడ్ చేస్తారు. అక్కడ నుంచి కావాలని డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది జనరల్గా మీరు ఏదైనా డిజిటల్ సర్వీసెస్ని ఇన్స్టాంట్గా మీ యాక్సెస్ని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త సిమ్ కార్డ్ తీసుకునే దగ్గర, ఓయోలో రూమ్స్ తీసుకునే దగ్గర మీ ఆధార్ కార్డ్ అడుగుతూ ఉంటారు కదా. ఇన్స్టాంట్గా మీ ఆధార్ డేటాని ఇవ్వాలనుకున్నప్పుడు, షేర్ చేయాలనుకున్నప్పుడు, స్కాన్ చేయాలనుకున్నప్పుడు అలాంటి కండిషన్లో ఇది ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీకి సంబంధించిన అందరి ఆధార్ కార్డ్స్ ఒక దగ్గర పెట్టుకోవాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. జస్ట్ ఓపెన్ చేయగానే మీకు మీ ఆధార్ కార్డుకి సంబంధించిన నెంబర్ అడుగుతుంది, దాంతో లాగిన్ అయిపోతారు. అండ్ మీకు ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద మీరు మీ ఆధార్ కార్డుకి సంబంధించిన క్యూఆర్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తే మీ డేటా మొత్తం వస్తుంది. అండ్ పైన డ్రాప్ డౌన్లో క్లిక్ చేస్తే మీ ఫ్యామిలీకి సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం కూడా అందరూ యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ కింద షేర్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు కంప్లీట్ షేర్ చేసుకోవచ్చు, కొన్ని పార్షియల్గా కూడా షేర్ చేసుకోవచ్చు. ఏదైతే డేటా రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మాత్రమే షేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా స్కాన్ చేయొచ్చు ఎక్కడైనా మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే. వెరీ వెరీ యూస్ఫుల్. డిజిటల్ సర్వీసెస్ కోసం ఈ అప్లికేషన్ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ ఫోన్లో ఖచ్చితంగా ఉండాల్సిన అప్లికేషన్. వీలైతే డౌన్లోడ్ చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫాలో కొట్టడం మాత్రం మర్చిపో.